రోజులకే నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ప్రకటించిండు ఎవరు నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తాం రాబాయి కర్నూలు రాజధానిగా శ్రీరాములు గారికి నువ్వు దీక్ష విరమించాను ఆంధ్రలో బుద్ధి జ్ఞానం ఉంటే గంత త్యాగజీవిని ఒక జాతి కోసం ప్రాణాన్ని బలిపెట్టిన మనిషిని బతికించుకుంటారా తప్పుకుంటారా వాళ్ళ పనిచేయలే కిరికిరి కాదు కదా ఏం చేసిండ్రు మద్రాస్ సిటీ మనకే కావాలని నువ్వు అట్టే కూర్చోను పాపం ఆయన త్యాగజీవి నిజమే అరే నేను ఇట్లే కూర్చుంటే నీ అమ్మ వస్తుంది కావచ్చు మద్రాస్ అని పాపం ఆయన అట్లే కూర్చున్నాడు 50 రోజులు చచ్చిపోయింది పాపం అప్పుడు ఇవాళ మేము అంటున్నారు మీరేమన్నారు బిడ్డ మద్రాసు నుంచి విడిపోయినాడు రాజాజీని బొద్దింకా అన్నారు నామాల నల్లకాకి అన్నారు మీ కరుణశ్రీ మీ పద్యాలు రాష్ట్రుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి పద్యాలు రాసిన పాపం వాళ్ళ మీ తమిళ పొల మీద ఇవాళ హైదరాబాద్ మీద ఎట్లా మాట్లాడుతున్నారో ఆనాడు మద్రాసు మీద గట్లే మాట్లాడితే ఆనాడు మద్రాసు ముఖ్యమంత్రి ఉన్న రాజాజీ పెద్ద స్టాల్వాట్ పాపం మంచోడు స్వతంత్ర పోరాట యోధుడు ఓపిక సంయమనం ఉన్నాడు కానీ ఆంధ్రలో వచ్చే కిరికిరికి ఆయన కూడా సహనం కోల్పోయి ఢిల్లీ నుంచి రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటై గజెట్ నోటిఫికేషన్ రాగానే ఆంధ్ర కుక్కల్లారా 24 గంటలకు కాల్ చేసి పని లేకపోతే తన్నెల్లో కొడతారు ఏమైతుంది మరి చెంబాలక దేవులకు చెప్పాలక పూజ మంచి మాట కాకపోతే ఏం చేస్తారు దయ్యం దిగదాకా ఎట్లా కూడా కొడతాం వీళ్ళకి గౌరవంగా మర్యాద ఇక్కడి నుంచి పోయే కర్మ లేనట్లు చేపట్టం ఇవాళ కాంగ్రెస్ కూడా మీ ప్రభుత్వానికి దిశాది లేదు తెలంగాణ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అన్ని సందర్భాలలో ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ గిజ్జతుందా ఇంకా చెప్పానంటే ఇప్పుడు దేశభక్తి శ్రీనివాస్ గారు అన్నాడు వరుసగా 2 హోమ్ మినిస్టర్లు మాట తప్పించారు ప్రపంచంలోనే పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రకటన బంద్ పెట్టి నాటకాలు ఆడి ఇలా సోనియా గాంధీ అనే కంపెనీ యావత్ ప్రపంచం ముందే భారతదేశం తలదించుకునేటువంటి నీచాతి నిజమైన పని కూడా పెట్టింది పార్లమెంట్కి ఏం గౌరవం ఉంటుంది ఈ దేశానికి ఏం గౌరవం ఉంటుంది విదేశాలలో భారత పార్లమెంట్ విలువ అంత పెద్ద డెమోక్రటిక్ సావరిన్ బాడీలో చెప్పిన మాటను కూడా రాజకీయ నాయకులు తప్పుతారు ఇంత నీచున్నారు ఇండియాలో అని చెప్పి ఇలా ప్రపంచం ఛీ అనేటువంటి పరిస్థితికి దిగజారుస్తున్నారు ఇంత నిస్సిగ్గుగా ఇంత సిగ్గు లేకుండా దేశ స్థాయిని కూడా దిగజార్చే విధంగా ఇలా తెలంగాణను కాలరాస్తా ఉన్నారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం లేదు అందుకే నేను మీతో ప్రార్థించేది ఒకటే దయచేసి మనం మీరందరూ పిడికిలెత్తిన ధీరుల మనం అన్నారు ఇక్కడ ఉన్నందరికీ కాకుండా ఇక్కడ నుంచి తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులకు కష్టాలు పెడుతున్నారు నిన్న ఉద్యోగ మిత్రులు వచ్చింది సభకు భార్యాభర్తలు కలిసి సభకు వస్తే మా తెలంగాణ బిడ్డలు మీటింగ్ పెట్టింది పోదాం 4 వచనాలు విందామని వస్తే ఇద్దరు అరెస్ట్ చేసి భార్యను ఒక పోలీస్ స్టేషన్లో పెట్టింది భర్తను పోలీస్ స్టేషన్లో పెట్టింది గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఒకళ్ళు సాయిబాబాద్ పోలీస్ స్టేషన్లో ఒకళ్ళు ఇదా ఇది సంస్కారమా మా కడుపు మండి ఒక మాట అంటేనేమో మేము దురుసుగా మాట్లాడినట్టు భార్యాభర్తలను అరెస్ట్ చేసి నిష్కారణంగా నిరపరాధులను డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో పెట్టి యాతనకు గురి చేస్తారా ఇది ప్రభుత్వ సంస్కారం అయితే ఈ రకంగా ఇంత నీచాతి నీచంగా వ్యవహరించిన ఎన్ని కష్టాలు కలిగించినా ముందుకు సాగడమే మన కర్తవ్యం దయచేసి ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సాధన తప్ప వేరే మార్గం మన ముందు లేదు తెలంగాణ పచ్చబడాలన్నా తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా తెలంగాణ డబ్బులు ఇక్కడనే మనకే ఖర్చు కావాలన్నా మనం ప్రగతి పథంలో ప్రయాణించాలన్నా ఈ సమైక్య రాష్ట్రంలో సాధ్యం కాదు 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 రాష్ట్రంలోనే సాధ్యం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినాం ఖచ్చితంగా గమ్యాన్ని ముద్దాడే వరకు ముందుకు సాగుదాం ఈ సమర దీక్ష అప్రతిహతంగా నిర్వహించినటువంటి జేఏసీ చైర్మన్ కోదండ రామ్ గారికి జేఏసీ నాయకులకు ఇందులో పాల్గొని విజయవంతం చేసినటువంటి శాసనసభ్యులకు ఉపవాసం ఉండి కూడా ఇంత అద్భుతంగా ఈ దీక్షను కొనసాగించినందుకు పాల్గొన్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.
తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. గమ్యం ముద్దాడం ధరకు మేము వింటుంటామని చెప్పి తెలియజేస్తూ